తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధు గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. మే 12 మహావైశాఖి, వైశాఖ పౌర్ణమి. అసలు ప్రత్యేకించి ఏ పౌర్ణమైనా సరే విశేషంగా చెప్తారండి. మరి ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి గురించి తెలియచేయండి. విశిష్టత ఏమిటి? పౌర్ణమి గురించి మనం ఎక్కువ శాతం నేను తెలిసి 3-4 సార్లు చెప్పాను. పౌర్ణమి అమావాస్యలు ప్రజలతోనే మాట్లాడతాము, ఒక యాంకర్ లా కాకుండా. ఇప్పుడు మీరు కూడా ప్రజలే కాబట్టి అలాగే ప్రతి పౌర్ణమిలో ఒక క్షణం ఏముంటదంటే అమ్మ, మన కులదైవం మన ఇలవెల్పులకి బందీ అయ్యే సమయం ఉంటుంది ఒకటి. అంటే గ్రహణాలు కూడా వస్తూ ఉంటాయి. సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం, మొన్న షష్టగ్రహ కూటమి వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఏరెండులో సప్తగ్రహ కూటమి వస్తుంది. అది మహా ప్రమాదకరంగా వస్తుంది. అంటే సముద్ర గర్భం చీల్చుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ గ్రహణాలు వచ్చిన సమయంలో ఏమవుతుందంటమ్మా, మన కులదైవము ఇంటికి గడపకి వెళ్తూ ఉంటుంది బయటికి. అంటే బందీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ విషయం వచ్చింది కాబట్టి ఏం చెప్తున్నామంటమ్మా, ఈ అమావాస్యలు పౌర్ణమి గడియలలో ఎక్కువ శాతంగా చాలా మంది కొందరు దుష్ట శక్తులు ఉన్న వాళ్ళంతా అమాయకమైన కొన్ని బలహీనమైన జాతకాలు ఉంటాయి. కొన్ని నక్షత్రాలు బలంగా ఉంటాయి, కొందరు ఏమో ఉపయోగపడే విధంగా ఉంటాయి కదా. ఇలాంటి వాళ్ళందరికి ఇబ్బంది చేసే సమయం. ఒక మాట మేము ఏం చెప్తామంటే అమ్మ, ఇప్పుడు మీరన్న ఈ వైశాఖ పురన్మాసి ప్రత్యేకత ఏంటంటే, కులదైవం కళ్ళు తెరిచి కూర్చుంటది ఇలా చేతులు పెట్టి. ఎందుకు కూర్చుంటది అసలు? దాని ప్రత్యేకత ఏంటంటే అమ్మ, మిగతా రోజులలో అమ్మవారు ధ్యానంలో ఉంటది. ఈ సమయంలో కులదైవం పూజ అందుకోవడానికి కట్లు పడని రోజు ఇది. ఈ పురన్మాసి ప్రత్యేకత ఏంటంటే, ఇలవెలుపులు కులదైవాలు నైవేద్యాన్ని ఆశిస్తారు. ఎలా నైవేద్యాన్ని ఆశిస్తారు? అసలు ఈ ప్రత్యేకత ఏందనే విషయం కొంచెం డెప్త్గా మన ప్రజలకు తెలియాల్సింది. ఎట్లా అంటే అన్నమ్మ, ఒక గ్రహణ ప్రత్యేకత ఏంటంటే, దేవత మనకి ఎప్పుడు కనబడదు. కొన్ని అరిష్టాలు జరుగుతూనే మనకేమో అయిందని పోతాం. ఈ పౌర్ణమి ప్రత్యేకత ఏంటంటే, కొంచెం వెనక్కి జల్లి చూస్తే అమ్మ, మొన్న జరిగింది జనవరిలో మహా ఆలయ పక్షాలు జరిగాయి. అంతకు ముందుకు చూస్తే తెలంగాణలో వచ్చేసి పెత్తర అమావాస్యలు జరిగాయి. ఆత్మలకి బలం అంటే చేయలేని వాళ్ళు పితృతర్పణాలు లేకపోతే ఇంకేదో పెడితే క్షేమం కదా. ఇక్కడ అమ్మవార్లకి ఇచ్చే నైవేద్యం నువ్వులతోని బెల్లంతోని ఈసారి పెట్టే ఆ నైవేద్యానికి అమ్మవారు స్వయంగా స్వీకరిస్తారు. ఇది ఎవరికి? కులదైవానికి కాదు. ఈ పౌర్ణమి వచ్చింది ఇలవెల్పులకి. ఇలవెల్పులు అంటే ఆడవాళ్ళు. ఈ ఆడవాళ్ళల్లో కూడా అమ్మ గ్రామ దేవతలు ఎక్కువ ఉంటారు. కనకాల కట్టమైసమ్మ, పెద్దమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి, పోచమ్మ తల్లి, మళ్ళీ ఎర్రపోచమ్మ తల్లి, సరస్వతి మాత, లక్ష్మీమాత, పోలేరమ్మ, ఉప్పాలమ్మ. అంటే మన గ్రామ దేవతల్లో కట్టమైసమ్మ నుంచి మైసమ్మ తల్లి దాకా ఉన్నారు. అంటే పలు రకాలు. ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళి చూస్తే భద్రకాళి, ఉజ్జయిని, ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే వీళ్ళు అమ్మల స్థాయి నుంచి, వీళ్ళు బిడ్డల స్థాయి నుంచి వీళ్ళు అమ్మల స్థాయి నుంచి జగన్మాత స్థాయిలో శక్తిపీఠాలు. అంటే రేణుకామాత కూడా శక్తిపీఠమే. అమ్మవారిది ఒక దగ్గర పీఠం ఉంది, చాముండేశ్వరి పీఠం ఉంది ఒక దగ్గర. ఇట్లా పీఠాలకు ఉండే పూజలు నియమ నిబంధనలు వేరైతే, నీ ఇంట్లోనే నీ పక్కన ఉండేది ఇలవెలుపులు. ఈ ఇలవెలుపులు నీ దగ్గర నుంచి ఆశించే ఒకే ఒక్క పౌర్ణిమ ఈ వైశాఖ పౌర్ణిమ. ఈ రోజు ఎందుకు ప్రత్యేకత అయింది, దీనికి విలువ ఎట్లా వచ్చింది? ఈ విషయం ఏంటంటే, చాలా మందికి పౌర్ణమి అనగానే గుడిలో ఒకటి మూసేయడాలు, తర్వాత అమావాస్య అనగానే చేతబడులు అనేది భయము. అమావాస్యలో చూడండి అమ్మా, పెద్ద పెద్ద సిటీలు ఖాళీ అయిపోతాయి. కార్లో పోయేటోడు కూడా ఆ రోజు సైలెంట్. ఈరోజు డీల్ చేయొద్దు అని అంటారు. డీల్ చేయొద్దు అంటారు అంటే కొంత వ్యాపారవేత్తలు. అంతే అమావాస్య అని చెప్పి. ప్రత్యేకించి అమావాస్య రోజు లక్ష్మీమాతను పూజించే కొన్ని కులాలు ఉన్నాయి. నేను పేరు తీయను. వాళ్ళు ఆ రోజే ఎక్కడ లేని దీపాలు, ఆరాధనలు, అన్నదానాలు వాళ్ళు ఎందుకు చేస్తారు మరి? అంటే నెగిటివిటీకి మనం నమ్మినాం కాబట్టి నెగిటివిటీలో ఉన్నాం. పాజిటివ్ అనేది నార్త్ సైడ్ చాలా బాగుంటుంది, మీరు గమనించండి. వాళ్ళ వివరణ వేరు. ఇప్పుడు ఏంటంటమ్మా, ప్రజలందరికీ తెలియాల్సింది ఈ పౌర్ణమి ఏంటంటమ్మా, 6 తర్వాత నైవేద్యం స్వీకరణకి దేవతలు రెడీగా ఉంటారు. ఇంటికి మామిడి తోరణాలు ఒకటి పెట్టి కొబ్బరికాయ గడప దగ్గర కొట్టాల. బాగా గమనించండి. గడప దగ్గర కూడా సాయంత్రం 6 గంటలకి. ఎందుకంటే పురన్మాసి మాసం అనేది రాత్రికి మొదలైంది కాబట్టి కొబ్బరికాయ కొట్టేమ్మ, ఇటువైపు ఒకటి ఇటువైపు కొబ్బరికాయ మంచి బలంగా తెచ్చుకోవాలి. ఇంత చిన్నది కాదు, మంచి పెద్ద కొబ్బరికాయ ఒక 50 రూపాయలు పెద్దగా తెచ్చి బలంగా కొట్టి పసుపు కుంకుమ వేయవాలండి. అందులో వేసి ఒక నిమ్మకాయ మంచి బలంగా తెచ్చి ఇటొకటి కోసి పెట్టి దానిపైన 2 హారతి కర్పూరాలు పెట్టి ఏం చేయాలి, ఒక నల్ల క్లాత్
మన దగ్గర ఇంట్లో ఇలాగా ఉంటుంది, జాకెట్ క్లాత్స్ ఉంటాయి కదా, దాన్ని ఒక ట్రయాంగిల్ టైప్ కట్ చేసేసమ్మా ఎడమ చేతిని ఎడమ కాలు పెట్టి కాల్చి దానికి వచ్చిన డస్ట్ ఉంటుంది కదా, ఎలా నల్లది కాళ్ళకి బూడిద అవుతుంది కదా, ఆ బూడిదని మన ఎడమ కాళ్ళకి పెట్టుకొని కుడి కాళ్ళు లోపలికి పెట్టి వెళ్తే అమ్మ నీతో పాటు అమ్మవారు వస్తుంది ఇంట్లోకి. ఎంత వివరంగా రాసి ఉంది ఇది శాస్త్రం. పెద్ద పెద్ద పీఠాధిపతులు మతాధిపతులు వాళ్ళ శిష్య బృందాలకు చెప్తారు కూర్చొని. అందరిగా శివరుద్ర సాధు అంటే ఛానల్ ఉన్నాడు కానీ అందరూ ఉన్నారుగా. ఇప్పుడు శ్రీమూర్తులు చాలా మంది చెప్పే విషయాలు ఏంటంటే మన ఇలవెల్పులను ఎలా తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ గుమ్మం దగ్గరమ్మ ఆ విధముగా పూజ చేసే వాళ్ళు ఎవరు స్త్రీలే చేస్తారు. వాళ్ళ కాళ్ళకి పసుపు పెట్టుకొని చేతులకి పసుపు ఉండి మంచిగా తలంటూ స్నానాలు చేస్తాం. పౌర్ణమినంగా స్నానాలు చేయాలి మనోళ్ళు, అదొక భయం కదా. అలా కూడా ఉదయం సాయంత్రం పెట్టే ఆ దీపానికి ఎంత ప్రత్యేకత. ఇంట్లోకి వచ్చి ఒక 4 రకాల పువ్వులు. మన దగ్గర పూజ 5 రకాల పువ్వులతోనే చేయాలి. ఎప్పుడు ఒక రకం పువ్వు చేయలేదు, ఒక రకమే పెడతారు. పెడితే చామంతిలే ఉంటాయి, మన పెడితే బంతిలే ఉంటాయి. బంతి పువ్వు పూజకు పనికిరాదు. ధర్మశాస్త్రాల ప్రకారంగా బంతి పువ్వు వచ్చేసి కేవలం గుమ్మం దగ్గర ఉంటది, రెండోది శవం దగ్గర ఉంటది. మీరు గమనించండి. ఇప్పుడు అంటే అది అలంకరణ అంతే. అది ఇప్పుడు మనం ఏం చేయాలి, 20 రూపాయల పువ్వులే 5 రకాలు తెచ్చేసుకున్నా ఇస్తారు కదా. అలా ఇంట్లో పెట్టి ఒక దీపం, మన కులదైవంలో 2 రకాల దీపాలు ఉంటాయమ్మా. ఒకటేమో అఖండ జ్యోతి ఇలవెల్పులకి ఇస్తాం, రెండోది ఏంటంటే 2 జ్యోతుల జ్యోతి పరమశివుడికి ఇస్తాం. అయితే ఇందులో వివరణ చెప్తాను నేను. ఎలా అంటే ఇప్పుడు 2 మాణిక్యాలు పెడతాం కదా తల్లిలాగా, పెట్టినప్పుడు 2 ఒత్తులు పెడతాం, పెట్టి వెలిగిస్తాం. ఇలా కొంచెం హైట్ ఉంటాయి, కొద్ది హైట్ లో పెడతాం. పెట్టినప్పుడు వీటికంటే కొంచెం డౌన్ లో, అంటే కొంచెం డౌన్ లో అంటే కొంచెం పెద్దగా పొర మీద పెట్టి ఆ దీపం హైట్ వచ్చేటట్టు వెలిగించాలి. దాన్ని దూరం నుంచి చూస్తే ముక్కంటి కనబడతాడు, శివుడి 3 కన్నులు కనబడతాయి. అలా దీపం పెడతలేరు ఈ మధ్య. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఒక దీపం ఇక్కడ ఒక దీపం ఇలా పెట్టేస్తారు అటు లోపలికి. అమ్మవారికి వెలుగు కాదు, నీ ఇంటికి వెలుగు దీపం. ఇటువైపు ఒత్తులు పెట్టాలి. ఇంత వివరంగా ఉందా లేదా? ఇటు పెట్టడం ఏందమ్మా ఒత్తులు? దేవుడికి అన్నట్టుగా అటు పెడతా. అటు కాదు, ఇటువైపు దేవుడు ఉన్నాడు. ఆయన లేడా? చీకట్లో ఉన్నాడు, గాలి లేకున్నా ఉన్నాడు, గ్రహాంతర వాసుల దగ్గర కూడా ఉన్నాడు దేవుడు. ఆయనకి నీవేంది వెలిగించేది? నీ ఇంటికి వెలిగియాలంటే ఆయన కనబడాలా వద్దా? నా పిల్లలు ఎక్కడ ఉన్నారని ఇంత వివరంగా ఉందిగా. ఇదంతా ఎందులో రాసింది తెలుసా అమ్మా? సౌందర్య లహరిలో రాసింది. సౌందర్య లహరి ఎవరు రాశారు? జగద్గురు ఆది శంకరాచార్యులు రాశారు. ఇంత వివరంగా దేవి పురాణం ఉందిగా. మనం ఎందుకు చదువుకోము అంటే చెప్పేవాళ్ళు లేరే, వినేవాళ్ళు తక్కువ మంది. ఇప్పుడు 55 ఏళ్ళు ఉన్న వాళ్ళే వింటారు. కోడళ్ళు వినాలి, పిల్లలు వినాలి. దీపాలు అలా దగ్గరికి పెట్టి వెనకాల వేటు పెట్టిన దీపాన్ని ఒకసారి చూసి అప్పుడు తల కిందికి వేస్తే అమ్మ ముక్కంటియే కదా దానికి ప్రత్యేకమైన వాడు. సమస్త సృష్టి లయకారకుడైన. లయ అంటే ఏం తెలుసా అమ్మ? లయాన్ అంటే మంది మనల్ని ఫీల్ అవుతారేమో. లయాన్ అంటే నీ పల్స్ అమ్మా. లయ అంటే తెలుగులో నీ పల్స్, ఇంగ్లీష్ లో మాట్లాడితే నీ న్యూరాలజికల్ సిస్టమ్ యాక్టివేట్ చేసింది మహాముక్కంటి. లయకారకుడు అని అంటారు. ఆయన అంటే చలనం. ఇప్పుడు ఆయన చలనచిత్రాలకి అధిపతి అయిన ఆయననే డైరెక్టర్ కి గౌరవిస్తలేం. ఇక్కడ మనం హీరో హీరోయిన్స్ కి గౌరవిస్తున్నాం. మనం ఇక్కడ చేయాల్సిన ప్రత్యేకత చెప్తున్నా. ఈ పౌర్ణమికి ఇలవెల్పు ఇంట్లోకి వచ్చి 12 నెలలు ఉంటది. మళ్ళీ ఒకసారి ఎంట్రీ ఇచ్చిందంటే అమ్మ బయటికి పోదు. అలా నమ్మాలి. ఇప్పుడు లేడా ఇంట్లో దేవుడు లేరా అనడానికి లేదు. దాంట్లో మన మహనీయులు, మనం వీళ్ళకి చెప్పేది ఏంటంటే ప్రేక్షక మహనీయులకి ఇలవెల్పులకి కట్లేసుకుంటున్నారు తిరిగి. అమ్మవారు వచ్చింది అని అంటే ఒక కడియం వేసేస్తున్నారు ఇక్కడ, నడుముకు తాయతలు కట్టేసేస్తున్నారు ఇక్కడ. వాళ్ళకి ఇంకేదో చేసేసి జడలు కడుతున్నాయంటే గుండ్లు వేసేస్తున్నారు. నువ్వు ఈ బట్టలు వేసుకోకూడదు అని చెప్పేస్తున్నారు, పసుపు రాయకూడదు అని చెప్పేస్తున్నారు. దేవతకి ఇష్టమైన అలంకరణని ఆపడానికి మన శరీరాలు సరిపోతాయమ్మా. అలా చేసుకోవడం వల్ల అమ్మ ఆగ్రహం వ్యక్తపరిచి ఆ ఇంట్లో మరణాలు, డబ్బు నష్టం, అనారోగ్య పరిస్థితులు, ఎక్కడ పోయినా ఒక పని కాదు అని ఎంతమంది ఫోన్లు చేస్తారు తెలుసా? ఏం జరిగిందమ్మా అంటే ఫలానప్పుడు ఫలానా వచ్చేది, ఇప్పుడు నాకు వస్తలేదు, ఇప్పుడు చేస్తలేదు అంటే ఏం జరిగిందనంటే ఫలానా వ్యక్తుల ద్వారా ఇలా జరిగిందనంటే. దేవతా విషయాలు ఎట్లా ఉంటాయంటే అమ్మా ఆమెకు తెలియనిదా? ఏది ఎవరికి చేయాలో తెలుసు కదా. సర్వాంతర్యామిగా మనం వేస్తున్నాం ఒక క్వశ్చన్, ప్రశ్న జవాబు. కాబట్టి ఏంటంటే వైశాఖ పౌర్ణమి ప్రత్యేకత 6 గంటలకు మొదలవుతుంది. ఆ పూజా నియమ నిబంధనలు. ఎందుకంటే చూడండి ప్రత్యేకత అమ్మ, పండగ ఊర్లో వాళ్ళు అందరూ చేసుకుంటారు. కానీ వైశాఖ ఈ మీరన్న పురణ్మాస ప్రత్యేకత ఏం తెలుసా తల్లి? మనమ్మ మన కోసం ఆశించి మన ఇంట్లోకి వస్తుంది. ఎంత వివరంగా ఉంది. నువ్వు ఏమి ఇస్తావు? సంవత్సరంలో ఒక రోజు పూజ. ఇక్కడ ఆ రోజు పితృతర్పణాలు పెట్టినా స్వీకరిస్తారు. మళ్ళీ ఇది కూడా ఉంది అందులో. ఎట్లా ఏ విధంగా అంటే కొన్ని స్పెషల్ డేస్ లో అప్రూవల్స్ వస్తాయి చూడండి, అప్పుడప్పుడు సడన్ గా. ఇది అలాంటి అప్రూవల్ అనమాట. కొన్ని ఉంటాయి అకాల మరణాల్లో చనిపోతారు. నేను మొన్న పూజకి వెళ్ళా అమ్మ, ఊరు పేరు చెప్పను. 17 years కి అమ్మాయి చనిపోయింది. అమ్మాయి రోజు కలలో వచ్చి భయపడుతుందంట, ఏడుస్తుందంట, అమ్మ ఎవరో ఎంబడిస్తుంటే అంటుందని వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తే నెక్స్ట్ డేనే పూజకి వెళ్ళిన.
ఇలాంటి కొన్ని పూజలు ఎలా ఉంటాయంటమ్మా, ఇంటికి పోయిన తర్వాత పేరెంట్స్ వాళ్ళు ఇప్పుడు ఏమన్నారు, నిద్ర పడుతుంది స్వామి 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి అంటుంది కదా, ఇలాంటివన్నీ ఇలవెలుపులు లేని చోట జరుగుతాయి. అలాంటి వాళ్ళని మనం ఇంట్లో కూర్చోబెట్టుకోవాలి. విగ్రహారాధన చూడండి, అందరి ఇంట్లో చేయకూడదు, కొందరే విగ్రహం పెట్టుకుంటారు. శ్రీచక్రం ఉంటుంది, శ్రీచక్రం గురించి నేను మరోసారి వస్తాను. శ్రీచక్రము ఇంత హైట్ పెడుతున్నారమ్మా ఇంట్లో, ఇంత హైట్ శ్రీచక్రం అర్హత లేదు. బొట్టన వేలు దాటకూడదు శ్రీచక్రం, బొట్టన వేలు దాటితే నీకు ప్రమాదమే. ఇక శ్రీచక్రం పెట్టకూడదు అసలు. శ్రీచక్రం అమ్మ అది, అసలు ఆ శ్రీచక్రానికి ప్రత్యేకత ఏంటి? ఆ శక్తిని తట్టుకునే శక్తి ఉందా మనకి? అందుకనే శ్రీచక్రాన్ని పెట్టేది కూడా దేవాలయాల్లోనే. ఒకరోజు మాట్లాడుతుంది గంట టాపిక్. అలా కొన్ని ప్రత్యేకమైన రోజులు ఇవి. మీరు చూడండి, చాలా ఖచ్చితంగా మీరు ఏం ఎక్స్పెక్టేషన్ వచ్చి పౌర్ణమి అనగానే ఇంకేదో ఉంటది పూజ, ఆ రోజు దేనో గొర్రెనో బర్రెనో లేపాలి. ఈ రోజు ప్రత్యేకతనే ఇది. ఇది ఎందుకు తెలుసుకోకూడదు? అది తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే, నా పరమాత్ముడు, నా భగవంతుడు, నా పూర్వీకులు నాకు ఏమి ఇచ్చారు, ఇది కదా నీకు ఇచ్చింది, ఇది కదా మనం చేయాలి. ఇప్పుడు చూడండి, యావత్ తెలంగాణ ప్రజలంతా బోనాల పండుగ అనగానే ఏమి అలంకరణ వస్తుందమ్మా. నేను అనేది ఏంటంటమ్మా, ప్రతిరోజు బోనాల పండుగ కావాలి మన ఊర్లో. ఆ ప్రత్యేకత ఎప్పుడు వస్తుంది? నువ్వు గెలిచినప్పుడే, నీ ఇంట్లో నీవు గెలిచినప్పుడే వస్తుంది. కాబట్టి సర్వజనులు నిజంగా సుఖంగా ఉండాలని దేవుడు రాసిన శాసనం అది. ఏదో గురువో లేకపోతే ఎవరో మంత్రంగాడో అన్నది కాదు అది. పరమాత్ముడు అందరూ మీరు సుఖంగా ఉండాలని చెప్పేసి ఇంకా శ్మశానంలో కూర్చొని ఉన్నాడు ఆయన. కాబట్టి అలాంటి ప్రత్యేకమైన స్థితిగతులు మనం అనుభవించకపోతే నిజంగా ఇది మీరు అన్నట్టుగా ఆ పురన్మాసికి విలువరాదు. ఆ పౌర్ణమికి ఎంత ప్రత్యేకత చెప్పండి. ఒక్క మాట అడుగుతాను గురుగారు, ఇలవేల్పులు చాలా మంది అంటారు మాకు తెలియదండి, ఇలవేల్పులు ఎవరో అనేది చాలా మంది అంటూ ఉంటారు. మరి ఎలా తెలుసుకోవాలి? ఇలవేల్పులు చాలా మంచి ప్రశ్న అడిగారు. కొంచెం డీప్ చెప్తే, ఇలవేల్పులు మన అత్తగారు చెప్పాలి మనకి. నీ పెనిమిటి తాతలు ఎవరికైతే బోనాలు ఎత్తుతారో, బోనాలని కాదు వేరే వేరే వాళ్ళు కూడా గ్రామ దేవతలే ఉంటాయి, ఆవిడే నీ ఇలవెల్పులు. ఇక్కడ ఇలవెల్పులు ముమ్మాటికి మోసం ఎవరు చేస్తున్నారు తెలుసా? నాకు దుర్గామాతని దేవుళ్ళు సినిమాలో చూసినాక ఆమె త్రిశూలం పట్టుడు నచ్చింది, ఇక నేను దుర్గామాతను పూజిస్తా అంటారు. ఇది చేస్తున్న పొరపాటు. నాకు కలకత్తా మా అమ్మ వెళ్ళినప్పుడు కాళీమాత రూపం నేను చూసి నచ్చా, ఇక నేను పూజించుకుంటా. వరంగల్ భద్రకాళి మాతను నేను చూసాను, నాకు నచ్చింది, నేను పూజించుకుంటుంటారు కదమ్మా. అక్కడ బెడిసి కొడుతుందమ్మా. నేను ముమ్మాటికి చెప్తా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ఇలవెల్పులు వాళ్ళకి తెలిసి కూడా ఏమో నాకు పూజించడం కాదు. ఎల్లమ్మ తల్లిలో బాపనెల్లమ్మ ఉంది, ఓవర్గా మొన్న వాడు ఏముంటుంది, బాపనెల్లమ్మ మా అమ్మ వాళ్ళకు ఉంది స్వామి, అయితే నేను పూజిస్తాను అంటే, నువ్వు ఎలా పూజిస్తావు మొన్నంటే, నల్ల కోడెన్న కోస్తా, లేదంటే మా ఆయనతో మాంసం అన్న తెప్పిస్తా అని అంటుంది. బాపనెల్లమ్మ అంటే నైవేద్యం తీపి వంటకం, ఆవిడకి పెట్టాల్సింది నువ్వు ఏమిటి, నీకు ఇష్టమైతే దద్దోజనం లేదా పులిహోర, నువ్వు ఏది పెట్టకున్నా పర్లేదు, ఏకంగా తీసుకొచ్చి నల్ల కూడా వస్తుందంట ఆవిడ. నేను మరి అమ్మ ఎట్లా ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తుంది నీకు? ఈ పంత వస్తుంది స్వామి, ఇందులో గుచ్చినట్టు అవుతుంది నాకు అని అంటే, మరి ఇంకా నీకు గుచ్చినట్టు అవుతుంది. చాలా మంది త్రిశూలు పెట్టి లేపుకొని పోతారు కూడా. ఇది మనం తప్పు చేయకూడదు. ఇది ఎందుకు చెప్తలేరు గురువులందరూ అంటున్నా నేను. అత్తలకు ఎందుకు తెలియదు? ముమ్మాటికి అత్తలకు తెలుసు, అబద్ధాలు ఆడతారు అత్తలంతా. నేను చెప్తాను, ధర్మంగా చెప్తా. అత్తలంతా వయసు ఎంత ఉంటుందమ్మా? ఇప్పుడు ఉదాహరణకి నాకే అత్త ఉంది అనుకోండి, నా భార్యకి 30 ఏళ్ళు అంటే మా అత్తకి 50 ఏళ్ళు ఉండొచ్చుగా. 50 ఏళ్ళ కింద దేవుళ్ళకి విలువ లేదా అమ్మా? ముమ్మాటికి విలువ ఉంది, అప్పుడు ఇంకెక్కువ ఉంది కదా. తెలియదంటే ఈవిడ అబద్ధం ఆడుతుందని అర్థం. అంటే ఏమని అర్థమవుతుందంటే, ఈవిడ ఇట్లనే ఎక్కడో చూసి మా ఆయన గారిని ఊహించుకొని వచ్చేసి నేను ఇదే పూజిస్తా. ఇది తప్పు, ముమ్మాటికి తప్పమ్మా. నీ కులదైవాన్ని నువ్వు గడప బయట పెట్టేసేసి, నీకు ఇలవేల్పు కాకుండా, నీ దేవాది దేవతల అనుమతి లేకుండా, ఋషి పరంపర విలువ లేకుండా, నీ వంశ ఆది బీజం గౌరవం లేకుండా ఎలా పూజిస్తావు ఇంట్లో? ఆ దేవత అందుకుంటుందా తల్లి? మానవ జాతి కాబట్టి మనం తప్పు చేసినా కూడా ఒకరినొకరిని నువ్వా నేనా అనుకుంటాం, కానీ దేవతలు అలా చేయరు. అర్హత లేనిది వాళ్ళు లోపలికి రారు. మీకు ఇంకో ఓపెన్ ఛాలెంజ్ మనం ఏం మాట్లాడుకోవచ్చు అంటే అమ్మ, చాలా మంది తెలియాలని చెప్తున్నా, నైవేద్యం దేవతలు స్వీకరిస్తారు. మీకు చూడండి, నేను గతంలో ఏం చెప్పినంటే స్వీకరించారు అమ్మా అని చెప్పాను కదా, దేవతలు ఈ వేలుతో స్వీకరిస్తారు. ఇలా హద్దు పడుతుంది, గమనించి చూడండి ఈసారి ఖచ్చితంగా. మధ్యలో ఒక వేలుతోని ఇలా స్వీకరిస్తారు, ఇలా చేతి ఆ వేలు ముద్ద కనబడుతుంది. గ్రంథాల్లో రాసింది ఇది. అంతే, ఆవిడ స్వీకరించేది అదొక్కటే. మళ్ళీ అందులో నుంచి ఏం పోదు, దాంట్లో ఉన్న రూపంలో ఉన్న బలం పోతుంది, పుణ్యం. చాలా మంది మన పెద్దవాళ్ళు ఏమంటారంటే అమ్మా, దీపం కారణ జన్ముడితోనే పెట్టిస్తారు. మీరు గమనించండి, ఇప్పుడు కొన్ని కులాలు ఉంటాయి, దీపాన్ని ఎవరు పడతాలు పెట్టనియరు. గడప లోపటికి మనం కాళ్ళు కడుక్కోకుండా వస్తే
చాలా సీరియస్ అయిపోతారు వాళ్ళు. అలా ఎలా వచ్చావు లోపలికి, నువ్వు అక్కడ కూర్చో, ఎవడివి నువ్వు అని ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేకమైన అనుభవాలన్నీ వాళ్ళ మనసులో పెట్టుకుంటారు. అన్ని చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నైవేద్యంలో చూడండి, ఇప్పుడు నైవేద్యం కొంచెం భ్రష్టు పట్టింది కదమ్మా. ఒకప్పుడు నైవేద్యం మినిమం 3-4 వంటకాల్లో పెట్టేవాళ్ళు. పెట్టినప్పుడు ఏమవుతుంది, ఒక వంటకం ప్రత్యేకంగా ఉంటుంది అక్కడ. ఆ వంటకమే అమ్మకి ఇష్టమైన వంటకం. తెలంగాణలో బాగా గమనించండి, దేవాది దేవతలందరికీ అమ్మ నువ్వు మంచిగా చాలా తెలివిగా పోతే అమ్మ బగారన్నము యాటకూర ఇష్టం గ్రామ దేవతలకి. ఈట అదే మాంసాహారం కదా. కొంచెం పైకి వెళ్దాం ఇప్పుడు, ఇంకేం ఇష్టం ఉంటుంది తెలుసా అమ్మవార్లకి, బాగా గమనించి డీప్కి వెళ్తే పరమాన్నం. ఇవి రెండే పెడతారు. ఇక మిగతాది ఇక నీ ఇష్టం. ఈ రెండు పెడతారు కదమ్మా. ఇప్పుడు పెట్టే పరమాన్నంలో ఇప్పుడు పెట్టే దాంట్లల్లా విలువ లేదు. ఎలా పెట్టాలి, దేవతకి ఇస్తా సారా ఇలా లేపుకొచ్చి ఇలానే పెట్టాలి భోజనం. 2 ఇస్తరాకులు పెద్దగా పెట్టి నిండుగా చేసి పెడితే ఎంత కళ. అది పెడతలేరు. చిన్నగా ఒకటి అక్కడో పీసు ఇక్కడ ఒకటి పెట్టి ఇక ఒకటే ఊపుతుంటారు ఇక దీపం పెట్టి స్వీకరిస్తారా. అది మనమే తింటాం, పోయాలి. అది శాసనం ఉంది కదా. చిన్నప్పుడు అయితే చూసినాం కదా, ఇప్పుడు నీకు ఓపిక లేదు. కానీ మన అమ్మ నాన్నలు పెట్టింది వచ్చి చూసినాం కదా. ఇప్పటికీ మా అమ్మ కూడా అదే అంటది, నిండుగా పెట్టమని చెప్పి అంతా అందులో పెట్టి అది మళ్ళీ మనమే తీసుకుంటాం కదమ్మా. దాన్ని మైక్రో లెవెల్ గా అబ్జర్వ్ చేస్తే అందులో చేతి ఇలా పెడుతుంది అమ్మ. అందుకని పాలు కూడా పెడతారు. ఈ నైవేద్యాల్లో సున్నితమైన నైవేద్యాలు పెట్టాలి. పెడితే ఏమవుతుందంటే ఆ గుర్తు కనబడుతుంది మనకి. పాల మీగడ, తర్వాత మజ్జిగ, తర్వాత తేనె, వెన్నె, ఇలాంటి వాటి మీద కనబడుతుంది అంటారు. ఇదంతా వివరంగా ఉందమ్మా పూజ కదా. చాలా మంది ఎంతో పారవర్షంగా ఎంతో ఎందుకు ఓపెన్ గా చెప్తున్నాంగా. తిరుపతి ఉందిగా, తిరుపతిలో పురోహితుడు చెప్పాడు నాకు ఇది ఓపెన్ గా. స్వామి వారికి వెళ్తుంది ప్రత్యేకమైన వంటకాలు ఏదో ఉన్నాయి అవి. అవన్నీ వెళ్ళినప్పుడు అంట స్వామి తిన్నట్టు గుంత పడుతుందంటమ్మా. మీరు మళ్ళీ రివైజ్ చేయొచ్చు అందులో. అంటే మరి అది నిజంగా అందా ఆ ప్రసాదం అంత తీయగుంటది. ఒక్క మాట ఆలోచించండి, అంటే తీయగుంటదమ్మా ప్రసాదం. ఎందుకు మన ఇంట్లో చెయ్యమా లడ్డులు. కాబట్టి ఇవన్నీ ఎంత మంచిగా ఉంటాయంటే మాట్లాడడానికి పాటించరు మన వాళ్ళు. పుణ్యం ఎడికని వస్తుందమ్మా. మరి చివరిగా మరి ఒకవేళ ఇంకా తెలియలేదు అనుకోండి, ఒకవేళ అమ్మ పేరు అత్తగారు లేకనో చెప్పకనో మేము ఉన్నాముగా చెప్పడానికి కొన్ని పరీక్షలు ఉంటాయి, వాటిని బట్టి చెప్తాను నేను. అమ్మవారి కళల్లో కనబడుతూనే ఉంటది తల్లి, అబద్ధం చెప్తారు కానీ. కలశం కనబడితే దుర్గామాత, తులసి చెట్టు కనబడితే లక్ష్మీమాత, ఒక పొట్టేలు కనబడితే నరసింహస్వామి, సింహ రూపంలో కనబడితే లక్ష్మీ నరసింహస్వామి. సింహం నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చిందనంటే తండ్రి ఆవేశం మీద ఉన్నాడు అని. శివలింగం శంకు కనబడుతుంది. తండ్రి వచ్చేసి శ్మశాన రూపంలో శ్మశానం కనబడుతుంది. మన వాళ్ళు సావనంగానే భయపడి నెక్స్ట్ డే ఫోన్ చేస్తారు, రాత్రి సావు కనబడ్డదు స్వామి అని. అంటే నేనేమంటా అంటే మంచిదయ్యా, శివుడు కనబడ్డట్టు పెళ్లి కనబడకూడదు. ఇలా ఇంట్లో ఇస్తూనే ఉంటారమ్మా వాళ్ళందరూ. ఒక అమ్మ ఉన్నది నా పక్కన, చాలా విషయాలు మాట్లాడుతుంది ఆవిడ. ఏమన్నదంటే, నాకు తుల్జా భవాని అంటే ఇష్టం స్వామి, కానీ నాకు ఎప్పుడు చూసిన కలలో మా ఇంటి ఇలవెల్పుని మా అమ్మ వాళ్ళు పూజించే దేవుడే వస్తాడు అని అడిగాను. మీ అమ్మ వాళ్ళు ఎవరిని పూజించేవాళ్ళు, అసలు ఏ విధంగా పూజించేవాళ్ళు అంటే మా గ్రామ దేవత. మీ గ్రామ దేవత ఎవరు? మైసిగండి మైసమ్మ. మైసిగండి మైసమ్మ అంటే మనకు తెలంగాణ ప్రజలకు తెలుసు ఇక్కడ ఉందని కదా. అయితే నేనన్న మైసిగండి మైసమ్మ ఎందుకు వస్తుందమ్మా అంటే, మేము లంబడి వాళ్ళం స్వామి, 100 సంవత్సరాల నుంచి అదే ఊర్లో ఉన్నాం, పిలుస్తాం చేస్తామంటే. మరి నువ్వు తులజా భవాన్ని ఎందుకు పూజిస్తావు అంటే, మా ఆయన మాల ఇస్తాడు కదా, నాకు కూడా ఇష్టం అని అంటే అట్లా ఉండదమ్మా. నువ్వు ఆవేశం ఏమో ఇక్కడ పెడతావు, ఆనందమేమో ఈడెత్తుకుతావు. ఇప్పుడు నువ్వు ఆవేశం ఆనందమేమో ఈమె మైసిగండి అన్న తర్వాత చాలా రియలైజ్ అయ్యి ఏం చేయాలి అది చేయాలంటే నేనే వెళ్ళి పూజ చేసి కొన్ని విషయాలు చెప్పొచ్చిన కదమ్మా. ఇప్పుడు ఆవిడ కళలు పడతలేవంట, హంటింగ్ చేసినట్టు పడతాయంట కళలు. ఎవరో వచ్చి తరిమి కొడతారంటారు. ఇంకా కూడా ఆమె చెప్తుంది బాధ, భయం అవుతుంది నాకు అని అంటే. మరి వాళ్ళు నువ్వు తెలుసుకునే వరకు వాళ్ళ పరీక్షలు పెడతారు కదా. చాలా మంది పురోహితులు చెప్తారు, పీఠాధిపతులు చెప్తారు, దానికి ఒక అంజనం ఉంటుందమ్మా. ఆ అంజనం వేసి చూసి వివరంగా చెప్పి దాన్ని నవధాన్యాలతోని అష్టసుగంధాలతో వేస్తారనమాట. వేసినప్పుడు అమ్మవారి రూపం కనబడుతుంది. ఇప్పుడు కొంతమంది పురోహితులు చూడండి, ఇలా పూసి కళ్ళు మూసుకోగానే నువ్వు ఏం చేస్తావో చెప్పేస్తారు. అంత దాకా ఎందుకు తల్లి, నువ్వు ఒక గుడిలో పోగానే పురోహితుడు కళ్ళు తెరిచి చూస్తాడు, ఇట్లా ఏదో శక్తి వచ్చింది, దుష్ట శక్తి, ఏదైనా గాలి శరీరాన్ని ఆవహించి వచ్చిందా, లేకపోతే ఎవరైనా ప్రత్యేకమైన అమ్మవారి లాంటి రూపంలో ఉన్న ఒక కారణ జన్ముడు వచ్చాడా అని గమనించే పురోహితులు ఉన్నారు కదా. ఇప్పటికీ 10 మంది పెద్దోళ్ళు ఉన్నారు. నేను చాలా గౌరవం ఇస్తామా. అలాంటి వాళ్ళు చూసే చూపు చాలా వివరంగా గమనిస్తారు, కింది మీదకి అలా చూసి గమనిస్తారు. గమనించి ఇదేదో ఉంది అనుకొని ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు కదా తల్లి. మళ్ళీ అడగొచ్చు కావాలని. ఎంతసేపు బుడుబుక్కలు నింబడి పోయి కూర్చోటి ఇబ్బంది పడడం అవసరమా? బాధపడద్దు, ప్రేక్షకులకు చెప్తున్నాము. తెలుసుకోకపోతే నీ ఇలవెలుపు తెలుసుకున్న దాకా వదిలిపెట్టదు. ముక్కంటే ఇంకా కళ్ళు తెలవలేడు.
తెరవకుండానే ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, తెరిస్తే ఏమవుతాయో. కాబట్టి ఇలవేల్పుల నెగ్లిజెన్సీ అమ్మ ఈరోజు చాలా కుటుంబాలు పాడవుతున్నాయి. ఇంకా కులదైవాలు పెద్ద లెక్కలు, ఇంకా నేను ఇలవేల్పే మాట్లాడినా. కులదైవం నరసింహుడు, విష్ణువాహనీయుడు, వెంకటేశ్వరుడు, రాముడు, వీరభద్రుడు, శివుడు, వీళ్ళందరూ, హనుమంతుడు, రాముడికి వీళ్ళ లెక్క వేరుంటది. ఇక అందుకే తండ్రిలో ప్రతిసారి రాలేమని కడప లోపల అమ్మని పెడితే ఆ అమ్మని మనం బయట పెట్టేసాం. ఎక్కడ దాష్టికం తల్లేదంతా అది వద్దంటున్నాను. నిన్ను నువ్వు గెలవాలంటే నేను చెప్పేది కూడా ఎప్పుడు కూడా అంటే మానవ ధర్మం గెలవాలి. ధర్మం గెలవాలంటే మర్మం గెలవాలి. మర్మమే మానవత్వం. మానవత్వం లేని దగ్గర మరి పరమాత్ముడు ఉండగలడా తల్లి? అందుకని కొంచెం డీప్ గా పోవాలి. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.